ముస్లిం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారడం, హిందువుల ఓట్లని రాబట్టుకోవడం కోసం హిందువుల మీదన సెంటిమెంట్ అస్త్రాలు వేయడం. ఇది కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ గేమ్. తాజాగా ఈయన మాట్లాడిన పదం ఏంటంటే భారత మాతాకి జై అని నినదించిన మొదటి వ్యక్తి అజీముల్లా ఖాన్ ముస్లిము. జై హింద్ అని మొదట నినదించినటువంటి వ్యక్తి అబిద్ హసన్ ముస్లిము. వీళ్ళకి కాషాయాలకి అసలు చరిత్ర తెలుసా అని. వెరీ గుడ్. మరి ఇప్పుడు ముస్లింలకి చెప్పండి మా ముఖ్యమంత్రి గారు, కమ్యూనిస్టు నాయకులు వారు, ఇవాళ ఆ 2 అనమనండి. ముస్లింలు జై హింద్ అనమని, వందే మాత్రం అనమనండి, సరిపోతుంది. భారత్ మాతాకి జై అనమనండి, సరిపోతుంది. ఎవరు ఏం ఫీల్ అవ్వరు కదా. మరి ముస్లింలే ఆ నినాదాలు తీసుకొస్తే మరి ముస్లింలే ఎందుకు వద్దంటున్నారు? ఇవాళ ముస్లింలే ఆ నినాదం చెయ్యమని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు అదే ముస్లింలు వందే మాత్రం లెగమని ఎందుకు అంటున్నారు? అదే ముస్లింలు వందే మాత్రం మాకు జాతీయత వద్దని ఎందుకు అంటున్నారు? మరి లోపం ఎక్కడుంది? కమ్యూనిస్టుల్లో ఉందా? ముస్లింల్లో ఉందా? దేశంలో ఉందా?